తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక పెద్ద అంశంగా మారింది. దాదాపుగా ఫోన్ ట్యాపింగ్ అంశం పైన ప్రస్తుతం అటు బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అంతేకాక ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అనేకమైనటువంటి ఆధారాలు బయటకు వస్తున్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ ఉండగానే ప్రముఖ హీరోల యొక్క వాళ్ళ జీవితాలు నాశనం అయ్యాయి. సో వాళ్ళు విడాకుల దాకా వెళ్ళారు అనేటువంటిది గతంలో దానికి సంబంధించినటువంటి కాంట్రవర్సీ కూడా వచ్చింది. అయితే తాజాగా దీనిపైన వైఎస్ఆర్సీపీ కండవ కప్పుకున్నటువంటి జర్నలిస్ట్ శంకర్ ఆయన ఫోన్ ట్యాపింగ్ జరగలేదు, అసలు ఆ ఫోన్ ట్యాపింగ్ జరగకుండానే రేవంత్ రెడ్డిని ఎలా అరెస్ట్ చేశారో నేను చెప్తాను వినండి అంటూ వాడు ఒక అద్భుతమైనటువంటి ఒక కహానీ చెప్పాడు. అందులో కహానీ ఏంటంటే రేవంత్ రెడ్డి అప్పట్లో ఏదైతే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఒక అప్పట్లో వ్యక్తిని అప్పట్లో ఆ యొక్క పోటీకి నిలబెట్టింది తెలుగుదేశం పార్టీ, నరేందర్ రెడ్డిని. అయితే వీళ్ళ దగ్గర అప్పట్లో తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 21 మంది తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ సభ్యులుగా ఎన్నుకున్నారు. తెలంగాణలో నుంచి మొట్టమొదటిసారిగా బీఆర్ఎస్ బీజేపీ మరియు టీడీపీ సభ్యులు 21 మంది సభ్యులు ఉన్నారు. అయితే అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండటంతో దాదాపుగా ఒక 4-5 ఎమ్మెల్యేలు గోడ దూకారు. అయితే అప్పట్లో రేవంత్ రెడ్డి తెలంగాణ పిసిసిఏ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. సో అప్పుడు ఆయన ఈ వేమా నరేంద్రారెడ్డిని గెలిపించుకున్నటువంటిది తన భుజస్కంధాల మీద వేసుకొని అప్పట్లో ఎవరైతే కొంతమంది ఎమ్మెల్యేలతోటి ఆయన మాట్లాడారు అనేటువంటిది వాస్తవ విషయం. అయితే ఈ మాట్లాడిన క్రమంలోనే ఆయన మీద ఇంటెలిజెన్స్ షిప్ని నిఘా పెట్టారు. ఆ నిఘాలో ఆయన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తప్పటి నుంచి ఎక్కడా కూడా ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అనేటువంటిది మన జర్నలిస్టు, అంటే అప్పట్లో బీఆర్ఎస్ పార్టీకి తొత్తుగా ఉన్నవాడు, ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి భజన చేస్తున్నటువంటి జర్నలిస్ట్ శంకర్ అంటే చాలామందికి తెలియదు. ఈ శంకర్ అనేటువంటి ఒక వ్యక్తి గతంలో జర్నలిస్ట్ ముసుగులో ఉండి బీఆర్ఎస్కు భజన చేస్తూ వీడియోలు చేస్తూ నేను బీఆర్ఎస్ పార్టీలో ఒక కీలకమైనటువంటి పాత్రలో ఉన్నాను కాబట్టి రేవంత్ రెడ్డి టిల్లు మాస్టర్ అంటే రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా పనిచేస్తున్నాను కాబట్టి టిల్లు మాస్టర్ అంటే మీకు తెలుసుగా, ఆ టిల్లు ఎవరో తెలుసు అనుకుంటా. అలాగే పెద్ద బాస్ వీళ్ళిద్దరు నాకు కనుసైకిల్లో ఉన్నారు, నన్ను ఎవరేం చేయలేరని అమ్మాయిల్ని ట్రాప్ చేస్తుంటంతో ఇతన్ని ఒకసారి చౌరస్తాలో పిచ్చ కొట్టుడు కొట్టి బీభత్సంగా కొట్టి ఒంటి మీద బట్టలు చినిగిపోయేలా కొట్టారు. ఏందయ్యా అంటే వీడు అమ్మాయిల్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అమ్మాయిని సప్లై చేసేటువంటి బ్రోకర్ వీడు అని చెప్పేసి డిసైడ్ చేస్తూ అమ్మాయిలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా కొన్ని పిచ్చకొట్టుడు కొట్టారు. ఆ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు ట్విట్టర్లో కూడా ట్రెండ్ అవుతుంది. జర్నలిస్ట్ శంకర్ అని కొడితే మీకు ట్విట్టర్లో వీడియో వస్తుంది. ఈ పాల్తుగాడు ఇప్పుడు చెప్పిన మాట విధి. అంటే నేను ఒక మాట అడుగుతున్నాను, అప్పట్లో టీఆర్ఎస్ పార్టీకి దాదాపుగా 115 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఏ ఎమ్మెల్యే అమ్ముడు పోతాడు, ఏ ఎమ్మెల్యేతోటి రేవంత్ రెడ్డి మాట్లాడాడు అనేటువంటిది నిఘా వర్గాలు పెట్టగలిగే కరెక్ట్గా చెప్పండి. అసలు కరెక్ట్గా చెప్పమని చెప్పండి, జరిగే పనినా. ఒకవేళ రేవంత్ రెడ్డి స్టీఫెన్తో మాట్లాడినప్పుడు స్టీఫెన్ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి సమాచారాన్ని చేరవేసినా ఏ రోజు వస్తానన్నాడు, ఎంత అమౌంట్ ఇస్తానన్నాడు, స్పెసిఫిక్ డీటెయిల్స్ అని ఎలా తెలుస్తుంది అనేటువంటిది ఒకసారి చూడాలి. అసలు ఈ 115 మంది ఎమ్మెల్యేలు ఎవరు అమ్ముడు పోతారని కేసీఆర్ గారికి ముందే తెలుసు. ఫోన్ ట్యాపింగ్ జరగకపోతే 100% ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి రేవంత్ రెడ్డిని అట్లాగే పగడ్బందీగా పట్టుకున్నారు. అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ కంటే ముందు ఎర్రబెల్లి దయాకర్ గారిని బీఆర్ఎస్ పార్టీ అప్పట్లో వాళ్ళు ఎర్రబెల్లి దయాకర్ని లోబర్చుకొని ఈ యొక్క రేవంత్ రెడ్డి నిఘా విభాగాల మీద వాళ్ళు పూర్తి స్థాయిలో నిఘా వేశారు. అంతేకాక అసలు రేవంత్ రెడ్డి స్టీవెన్కి డబ్బులు ఇస్తామన్నది చెప్పిన రోజు తర్వాత బాయ్కాట్ చేసుకొని తర్వాత రోజు పెట్టుకున్నారు. అయినా అంత పగడ్బందీగా కెమెరాలతో ఎలా పట్టుకున్నారంటే అసలు వీళ్ళ ఫోన్ సంభాషణ, వీళ్ళు మాట్లాడుకుంటున్నవన్నీ కూడా పోలీసులను ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ క్లియర్గా జరిగింది. అంతేకాకుండా అందులో అత్యంత ముఖ్యమైనటువంటి విషయం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అని చెప్పేసి ఒక ఆడియో టేప్ని బయటికి రిలీజ్ చేశారు. దాని మీద వీడు ఎందుకు మాట్లాడలేదు, ఆ ఆడియో టేప్ ఎందుకు ఎక్కడి నుంచి బయటకు వచ్చింది, ఆ ఆడియో టేప్ పైన ఎందుకు విశ్లేషణ ఇవ్వలేకపోయాడు, ఆడియో టేప్ ఎవరి సెల్లోంచి రికార్డ్ అయింది. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది రేవంత్ రెడ్డి ఫోన్తో మాట్లాడాడు. సో దాంట్లో నేను చెప్పిన ప్రకారం ఒకవేళ అది నిజమే అనుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది అతని సెల్తో అయినప్పుడు మరి ఆడియో టేప్ ఎలా బయటకు వచ్చింది అనే దాని మీద ఇప్పుడు ఈ బ్రోకర్ గారు సమాధానం చెప్తే వినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
దాదాపుగా హైదరాబాద్కు సంబంధించినటువంటి చాలామంది ఒక దరిద్రమైనటువంటి విషయం ఏంటంటే మధ్య చెప్తున్నాడు, కనీసం తన సొంత చెల్లెలైనటువంటి కవిత ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగింది. ఆ కవిత గారు ఏం మాట్లాడుతున్నారు, ఆ ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగిందని చెప్పారు. అట్లాగే తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసినటువంటి వైఎస్ షర్మిల ఫోన్ కూడా ట్యాపింగ్ చేసి షర్మిల ఎవరెవరితో ఏం మాట్లాడుతుందో ఆ మాట్లాడినటువంటి ఆడియోస్ని జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారికి పంపించడంతో జగన్మోహన్ రెడ్డి తన కోటరీని జాగ్రత్త పరుచుకొని తన కోటరీ ద్వారా ఎవరైతే షర్మిలకు అనుకూలంగా ఉన్నారో వాళ్ళ పార్టీలో ఉన్నారో వాళ్ళని పార్టీ నుంచి బాయ్కాట్ చేశారు అని చెప్పేసి చెప్పడంతో పాటు అత్యంత కీలకమైన విషయం వైఎస్ షర్మిల గారు మొన్న ఒక వీడియో చెప్పారు. ఏదైతే నేను మాట్లాడినటువంటి ఆడియో కాల్స్ని నాకే పంపించేసి నన్నే వినిపించాడు వైవి సుబ్బారెడ్డి మా చిన్న ఆయన అని చెప్పిందంటే ఈ ఆడియో రికార్డ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరి ద్వారా సంపాదించారు అనేటువంటి దాని మీద అప్పట్లో ఈ ఆడియో రికార్డ్స్ వచ్చిన తర్వాత వైఎస్ షర్మిల మామూలుగా ఏమనుకున్నారంటే ఓకే నేను మాట్లాడిన వ్యక్తులు ఒకవేళ రికార్డ్ చేశారేమో అందువల్ల ఆ రికార్డ్స్ వచ్చాయేమో అనుకున్నది. కానీ వాస్తవానికి వీళ్ళు మాట్లాడినటువంటి ఆడియో రికార్డ్స్ అన్నిటినీ కూడా కేవలం ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఆడియో ట్యాప్స్ అన్నింటినీ కూడా అందించడం జరిగింది. ఈ విషయం షర్మిలకు చాలా లేట్గా తెలిసింది కాబట్టి కరెక్ట్గా 2024 ఎన్నికల ముందు ఆమె పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుందని తెలిసి, అంతేకాకుండా ఆమెతో పిలిచి మాట్లాడినప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తారని పార్టీని అక్కడ వదులుకొని ఆంధ్రప్రదేశ్కు పిసిసి అధ్యక్ష పదవిరాలు తీసుకోవటానికి కూడా కారణం కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా చీకటి మిత్రులు, ఒకరికొకరు మైత్రి కొనసాగిస్తున్నటువంటి వ్యక్తులు అనేది వాస్తవ విషయం. ఈ మధ్య చూసుకున్నట్లయితే కేసీఆర్ గారి కోడలైనటువంటి గారి ఆమె ఫోన్ కూడా రేవంత్ రెడ్డి క్షమించాలి పద్దాకులు రేవంత్ రెడ్డి అని వస్తుంది. కేసీఆర్ గారి మన కుమారుడు నా భార్య ఏం మాట్లాడుతుందో వినాలని నేను ఫోన్ ట్యాపింగ్ చేశాను అని చెప్పేసి కొన్ని పేపర్ కటింగ్స్ వచ్చాయి. కానీ అది నీచమైనటువంటి విషయం. ప్రజల యొక్క భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛను హరించేటువంటి అధికారాన్ని దాన్ని దుర్వినియోగపరిచినటువంటి వ్యక్తులకు ప్రజాప్రతినిధులుగా సంఘంలో మెలుగులు అవకాశం ఉంది. ఇప్పుడు నేను ఈ బ్రోకర్ గారిని లేకపోతే ఈ శంకర్ నేను అడుగుతున్నా, అరే బాబు నువ్వే ఒకసారి అమ్మాయిలను ట్రాప్ చేస్తూ తన్నులు తిన్నావు, నీలాంటి పతివత బీఆర్ఎస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికి కూడా సపోర్ట్ చేస్తుందంటే ఇక దాన్ని అర్థం చేసుకోవాలి, విలువలు ఏంటి, దాని వ్యత్యాసాలు ఏంటో మీలాంటి గొట్టంగాలను చూసి అసలు ఏం నేర్చుకోవాలి జర్నలిజం అనేది అని ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. అరే నీకే క్యారెక్టర్ లేదు కదరా, నువ్వే అమ్మాయిని సప్లై చేసావని నేను తన్నారు. అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఆడపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నడిబద్ద చౌరస్తాలో దుల్లకొట్లు కొట్టారు. ఆ వీడియో ఇప్పుడు కూడా ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది. ఈ ముండా వచ్చేసి ఫోన్ ట్యాపింగ్ జరగలేదు, నిఘా పెట్టింది, నిఘా విభాగాన్ని అలర్ట్ చేశాడు కేసీఆర్ గారు. ఇక్కడ సొల్లు కూతలు చెప్తే ఎవరు నమ్మే పరిస్థితులు లేదు. అర్థమైందా? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అనేది ఇప్పుడు కేసీఆర్ గారు ఖచ్చితంగా జైలుకి వెళ్ళే టైం దగ్గరికి అయింది. అట్లాగే కేసీఆర్ గారి కొడుకు కల్వకుంట్ల తారక రామారావు గారు టిల్లు బాబాయ్ కూడా జైలుకి వెళ్ళే సమయం ఆసన్నమైంది. అందుకని చెప్పేసి ఈ బీఆర్ఎస్ మోచేతి నీళ్ళు తాగేవాళ్ళు, వాళ్ళ సంకనాకి ఇలాంటి వెధవ అలాంటి వాళ్ళు ఈ మధ్య జగన్మోహన్ రెడ్డిని కూడా సపోర్ట్ చేస్తూ వీడియోలు చేస్తున్న వీళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా తెలిసిన నిజాలే. కాకపోతే వీళ్ళు దాన్ని వక్రీకరించేసి అబ్బా కేసీఆర్ గారు అలాంటి వాడు అలాంటి పనులు చేయడు, అసలు ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ చేశాడు, ఎంతమంది హీరోయిన్స్ పేర్లు వినపడతాను ఇంత పెద్ద ఎత్తున దేశ చరిత్రనంత వరకు ఎవరి పేరు రాలా, ఫస్ట్ టైం ఈ కల్వకుంట్ల తారక రామారావు పేరు వచ్చింది. ఇదేంటారు నాయన గోడ సందుల్లో ఎవరెవరేం మాట్లాడుకునేటువంటి ఆనందపడేటువంటి ఈ సంస్కృతి ఏంటి, అసలు ఈ చిల్లర విధానం ఏంటి, ఏంటి టిల్లు బాబా ఈ పనులు ఏంటి, టిల్లు ఇలాంటి పనులు చేసి పెట్టాను. దానికి తోడు ఇలాంటి బ్రోకర్ గారిని తీసుకొచ్చి వీడు అమ్మాయిని సప్లై చేసిన బ్రోకర్ గారి తోటి వీడియోలు చేయించేసి జగన్మోహన్ రెడ్డి కూడా భలే జర్నలిస్టులను దిగుమతి చేసుకున్నాడు. అయ్యా డబ్బులు ఇస్తే ఏ పెంట అయినా మాట్లాడేటువంటి మంచి జర్నలిస్టులను దిగుమతి చేసుకుని ఈ మధ్య వీడియోలు అన్నింటినీ కూడా దగ్గరుండి పాపం వైసీపీ సోషల్ మీడియా జాకీలేసి పైకి లేపుతున్న పరిస్థితి క్లియర్గా కనపడుతుంది.